హలో వాళ్ళు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిస్కోప్ తెలుగు. సో ఇప్పుడే శ్రీ విష్ణు గారి విష్ణు విన్యాసం టీజర్ చూశాను. సో యాక్చువల్లీ సినిమా February 28 వస్తుంది, మృత్యుంజయ్ February 27 వస్తుంది, 1 day గ్యాప్లోనే. సో రీసెంట్గా మృత్యుంజయ్ టీజర్ అయితే వచ్చేసింది, అండ్ ఇప్పుడు విష్ణు విన్యాసం టీజర్ వచ్చేసింది. 10 days ముందు టీజర్ ఎందుకు ఇచ్చా నాకు అర్థం కాలేదు. డైరెక్ట్ ట్రైలర్ ఇచ్చినా బాగుండేది. సో మొత్తానికి అయితే వచ్చేసింది. సో చూశాను, నాకు టీజర్ ఇట్స్ ఎ గుడ్, అంటే మరీ బ్యాడ్ లేదు, మరీ గుడ్ లేదు, ఇట్స్ ఆ మిడ్ పాయింట్లో ఉందన్నమాట. అదే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం, జస్ట్ ఇది ఒక కామెడీ ఫిలిమే. సో సింగిల్ అనేది నాకు నచ్చింది, ఆ లిటిల్ బిట్ ఆఫ్ పోర్షన్స్ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అవి తీసేస్తే మాత్రం ఇట్స్ అ గుడ్ ఫిలిం. ఫ్యామిలీ వాచబుల్ సింగిల్ అనేది మేమ్స్ని తెగ వాడేశారు. ఇది కూడా ఒక కామెడీ ఫిలిం. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, అంటే నేను చాలా బాగా ఎక్స్పెక్ట్ చేశాను. సో మరీ ఓవర్గా కాకుండా జస్ట్ సింపుల్ నవ్విస్తాడు శ్రీ విష్ణు అంటే, ఒక మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. సో అదే బేస్లో సినిమా అనేది ఉంటుంది, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో టీజర్ అదే ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాను, అదే వే ఆఫ్ కామెడీ టైమింగ్, ఇదే పర్స్పెక్టివ్లో టీజర్ అయితే ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఏం లేదు, మన హీరోకి వాస్తు పిచ్చి, వాళ్ళ నాన్నకి డబ్బు పిచ్చి. ఈ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్లోకి, మన లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తే, సో అది లవ్ స్టోరీ. సో చిన్ను జున్ను ఈ నిక్ నేమ్స్ మంచిగా వీళ్ళ లవ్ స్టోరీ అనేది ఇట్లా వెళ్తూ హ్యాపీగానే ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్, పర్లేదు అనిపిస్తుంది. బట్ లాస్ట్లో నేనైతే అసలు ఆ ట్విస్ట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రేమించిన అమ్మాయే తను ప్రేమించిన అబ్బాయి దగ్గరికి వచ్చి ఎవరైనా చూసి మళ్ళీ పెళ్లి చేయమన్నారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళు చెప్పేసి నాట్ ఎ టిపికల్ లవ్ స్టోరీ. సో అంటే ఇది నార్మల్ లవ్ స్టోరీ లెక్క అయితే ఉండదు. సో దాని మీనింగ్ అదే. సో ఇది ఒక నాట్ ఏ నార్మల్ లవ్ స్టోరీ ఇది. సో మరి ఎలాంటి సర్ప్రైజెస్ ఇస్తారు, ఎలాంటి ట్విస్ట్లు ఇస్తారు, ఇందులో కొన్ని ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న మేమ్స్ ని యూస్ చేశారు. సో నాకు తెలుసు శ్రీ విష్ణు ఎలాంటి ఒక కామెడీ పల్స్ అని బాగా తెలుసు శ్రీ విష్ణుకి. సో ఏ ప్యాటర్న్ ఆఫ్ పెడితే ఆడియన్స్ ని క్లిక్ అవుద్ది, ఆడియన్స్ కి బాగా నచ్చుద్ది అని చెప్పేసి, సో అదే వే ఆఫ్ లో సింగిల్ పెద్దసారు. సో ఈ సినిమా కూడా అదే వేలో పెడతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ 27th ఒక థ్రిల్లర్ ఫిలిం, 28th కామెడీ ఫిలిం. వాళ్ళకున్న కమిట్మెంట్స్, అగ్రిమెంట్స్ ప్రకారంగా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, అంతేగాని నన్ను ట్రైలర్ ఇచ్చేస్తే అయిపోవు కదా, నేనైతే ఇదే అనుకుంటున్నా. సో మేబీ ట్రైలర్లో ఏమన్నా కొంచెం రివీల్ చేస్తారు కావచ్చు, సర్ప్రైజ్ ఇస్తారు కావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. సో హోప్ ఫర్ ది బెస్ట్. సో టీజర్ మాత్రం చాలా బాగుంది, ఇట్స్ అ డీసెంట్ టీజర్. విష్ణు విన్యాసం ఫస్ట్ డీసెంట్గానే ఉంటుంది. సో దాని తర్వాత ఇక తన యొక్క స్టైల్లో అందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సో చాలా సింపుల్, నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నవ్విస్తే చాలు, అంతకు మించి నేను కోరుకోను, నవ్విస్తే చాలు. సో మీకు ఎలా అనిపించింది సార్? మీరు చూస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ చేసి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.